హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసము ఎకానమీ పేపర్కి అతి ముఖ్యమైన 800 MCQస్ను తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 800 MCQస్ రీసెంట్గా రిలీజ్ అయిన ఇండియన్ ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ నుంచి 100 ప్రశ్నలు. ఇది వచ్చి ఫార్మెట్ ఈ రకంగా ఉంటుంది. లేటెస్ట్ ట్రెండ్ అంచనా ప్రకారము మనము ఇటు అలాగే కేంద్ర ఎకనామిక్ సర్వే నుంచి 100 ప్రశ్నలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ అంటే నవంబర్లో విడుదల చేసిన బడ్జెట్, అలాగే ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకానమీ టాపిక్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ సూపర్ 6 సంబంధించి మొత్తం 150 ప్రశ్నలు. అది కూడా ఈ రకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, సర్వే, స్కీమ్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి 150 ప్రశ్నలు. నెక్స్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇటీవల కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా రకాల పాలసీస్ని అయితే విడుదల చేయడం జరిగింది. అపెరల్ పాలసీ అవ్వచ్చు, టెక్స్టైల్స్ పాలసీ, అపెరల్ పాలసీ, అలాగే ఐటీ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, అలాగే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అదొక పాలసీ. తర్వాత ఇండస్ట్రీ పాలసీ 4.0, జీసీసీ పాలసీ, అలాగే ఈ అన్ని పాలసీల మీద 100 MCQస్ని కూడా తయారు చేయడం జరిగింది. ఫార్మేట్ అయితే ఈ రకంగా ఉంటుంది. ఇది మొత్తం MCQస్ అన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ప్రభుత్వ విధానాలపై మొత్తం 7 శ్వేతపత్రాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఆ 7 శ్వేతపత్రాలపై కూడా 100 ప్రాక్టీస్ ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. శాంతి భద్రతలు, పోలవరం, అలాగే ఫైనాన్స్ సిచ్యువేషన్కి, నేచురల్ రిసోర్సెస్ గురించి, అలాగా 7 రకాల ఎక్సైజ్ పాలసీ గురించి మొత్తం 7 రకాల పాలసీస్ని అయితే 7 రకాల వైట్ పేపర్స్ని విడుదల చేసింది. ఈ 7 రకాల వైట్ పేపర్స్ కూడా 100 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ ఏదైతే 2024 కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దాని నుంచి ఎకనామిక్ టాపిక్స్ తీసుకుని 100 ప్రశ్నలు తయారు చేసాము. అలాగే ఫైనల్గా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అనేది 2000 ఈ గవర్నమెంట్ ఎండ్ అవ్వేది అంటే నెక్స్ట్ 2000 ఈ గవర్నమెంట్ కంటిన్యూగా అంటే 2047 వరకు, ఈ గవర్నమెంట్ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూడా ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ మీద 250 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఇవి కూడా లేటెస్ట్ ట్రెండ్కి అనుకూలంగానే ఈ ప్రశ్నలు అయితే తయారు చేయడం జరిగింది అన్నమాట. మొత్తం 800 క్వశ్చన్లు వచ్చి స్వర్ణాంధ్ర డాక్యుమెంట్పై 250 క్వశ్చన్స్, అలాగే 2024 ఇండియన్ ఎకనమీ కరెంట్ అఫైర్స్కి వచ్చి 100 క్వశ్చన్స్, 350 క్వశ్చన్స్ అని, తర్వాత 7 వైట్ పేపర్స్ పై శ్వేతపత్రాలపై 100 క్వశ్చన్స్, అక్కడికి 450 అవని, తర్వాత 150 క్వశ్చన్స్ వచ్చి ఏపీ ఎకనమీ సర్వే, సోషల్ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ స్కీమ్స్, అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ సంబంధించి 150 క్వశ్చన్స్, అక్కడికి 600 క్వశ్చన్స్. తర్వాత లేటెస్ట్గా రిలీజ్ అయిన యూనియన్ బడ్జెట్, అలాగే ఇండియన్ ఎకనమీ సర్వేపై 100 ప్రశ్నలు, మొత్తం 700. తర్వాత నెక్స్ట్ 100 వచ్చి ఏపీ గవర్నమెంట్ విడుదల చేసిన పాలసీస్పై కూడా 100 ప్రశ్నలు తయారు చేయడం అనమాట. మొత్తం ఈ 800 క్వశ్చన్లు ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ ఉందో ఎకనామిక్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి, అలాగే
ఈ ఫైనల్ టచ్ ఇచ్చే అభ్యర్థులకు కూడా ఈ బిట్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ బిట్స్ కావాల్సిన వాళ్ళు కేవలం 199 రూపాయలకి అందజేస్తున్నాము. పీడిఎఫ్ వాట్సాప్ చేస్తాము. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే వాట్సాప్ నెంబర్ ఉంటుంది 8639987796 నెంబరు. మా వాట్సాప్ నెంబరు 8639987796 sorry 8639987796 8639987796 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ పంపిస్తాము. దానికి అమౌంట్ పంపిస్తే మీకు వాట్సాప్లోనే పీడిఎఫ్లు పంపించడం జరుగుతుంది అనమాట. ఈ పీడిఎఫ్లు మొత్తం 800 క్వశ్చన్స్ వచ్చి 199 రూపాయలు. 8639987796 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అక్కడ ఫోన్పే చేస్తే మీకు పీడిఎఫ్ ఆ వాట్సాప్లోనే పంపించడం జరుగుతుంది అనమాట. మొత్తము 800 MCQs ఉంటాయి. ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఇచ్చిన కరెంట్ ఎకానమీ బిట్స్కి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మిగతా దేనికి కూడా లేదు. కరెంట్ ఎకానమీ బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసాము. మిగతా దేనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటాయి అన్నమాట. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఈ కొంతమంది ఆన్సర్స్ క్వశ్చన్స్ ఒక చోట ఇవ్వమని అంటున్నారు కాబట్టి క్వశ్చన్స్ ప్రత్యేకంగా ఇచ్చాము. మళ్ళీ ఆన్సర్ షీట్లు ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ కూడా కలిపి వస్తాయి అన్నమాట. ఈ రకంగా క్వశ్చన్ ప్రత్యేకంగా ఒక పేపర్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్తో పాటు ఒక పేపర్ ఉంటుంది కీలో. దానికి సంబంధించిన ఏ స్టేట్మెంట్ తప్ప దానికి సంబంధించిన వివరణ మాత్రం క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా 8639987796 నెంబర్కి వాట్సాప్ చేయండి. కేవలం 199 రూపాయలే. ఫోన్పే నెంబర్ మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాత ఫోన్పే నెంబర్ ఇస్తాము. మీరు అమౌంట్ పే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో కూడా ఈ నెంబర్ ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.